ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా. ఎట్లయితే చూద్దాం. వాడి చేస్తా ఈసారి లాస్ట్ లో మీకు చూపిస్తా. ఇవి నేను తీసుకున్నవి వాటర్, ఉప్పు, బుడుగు బుడుగు మనం వేయడం, తిప్పడం, కలపడం, బుడుగు సారీ పక్కన పెట్టడం, ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మెయిన్ది ఒకటి వేయలేను, అది ఏంటో ఒకసారి మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అది లేనిదే మనం కూడా తినలేం, అదే నేను వేయలేదు. ఒక్కసారి మీరు అది ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసి మీకు బాగా అర్థమవుతుంది. 2 ఆనియన్లు చాలు. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కళ్ళే నీళ్ళు కూడా వస్తుంటాయి, కానీ బాధపడు, ఏడవద్దు. ఆనియన్ ఉంటే ఇంతే. పిల్లలు అన్నాక ఏడిపియడం, ఆనియన్ అన్నాక కన్నీళ్ళకెళ్ళి నీళ్ళు రావడం కామన్. ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది నైఫ్ ఒక్క వైపే షార్ప్ ఉంటుంది, వైఫ్ 2 వైపులా షార్ప్ ఉంటుంది. చాలా జాగ్రత్త ఉండాలి. ఇది టమాటా, 2 జాల టమాటా. ఈ విధంగా సన్నగా టమాటా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు. ఎలా అలా కట్ చేసుకుంటే చాలు. టమాటా కూడా పక్కకు జరుపుకోవాలి. ఇది పచ్చిమిర్చి ఈ విధంగా చేసి, ఈ విధంగా కట్ చేసి, ఈ విధంగా పొడవులో కట్ చేసుకోవాలి. ఎన్ని? ఒక 6 పచ్చిమిర్చి చాలు. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ రెడీగా పెట్టుకోండి. కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసి పెట్టుకోవాలి. చికెన్ ఇందులో వేసుకోవాలి. శుభ్రంగా ఒక 2 సార్లు కడగాలి. 2 సార్లు మర్చిపోవద్దు. ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ బాగా వేగాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా వేసుకోవాలి.
ఇప్పుడు చిటికెడంతా పసుపు వేసుకోవాలి. నేను ఈ విధంగా వేసుకున్నాను. మీరు కూడా కొద్దిగా అంత పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలి. పసుపుని ఆనియన్ని ఫస్ట్. ఓకే, ఆనియన్ ఎంత ఏగితే అంత మంచి ఉంటుంది కూర మాత్రం. మనం ఆనియన్ పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. పచ్చిమిర్చి కూడా మంచి ఆనియన్తో పాటే వేగాలి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఇంతకుముందు పక్కన, ఆ టమాటా కూడా వేసుకొని బాగా నీట్గా కలపాలి. టమాటా కూడా మంచిగా వేగాలి ఆనియన్తో పాటు పచ్చిమిర్చితో పాటు ఈ విధంగా. ఇది మా ఇంట్లో స్పూన్, అల్లం స్పూన్. ఇది అల్లం డబ్బా. ఈ విధంగా కొద్ది అంత అల్లం వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నిటితో పాటు ఇది కూడా నీట్గా. ఇప్పుడు కొంచెం అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని అదేవిధంగా ఇలా నీట్గా కలుపుకోవాలి కూరని. ఓకే, తర్వాత ఇంతకుముందు మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, చికెన్ ముక్కలన్నీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ ముక్కలన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ప్లేట్ పెట్టి బాగా మగ్గనిచ్చేంత వరకు వదిలేసేయండి, బాగా మగ్గేంత వరకు. ఓకే, మధ్యలో ఒకసారి చూసుకోండి. తర్వాత కొత్తిమీర తీసుకొని కొంచెం అంత అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ప్లేట్ పెట్టి సైలెంట్గా 10 నిమిషాలు ఒక సిగరెట్ దాన్ని పోయి. ఓకే, ఇది మా ఇంట్లో కారం డబ్బా. ఈ విధంగా ఉంటుంది. ఇలా 1 స్పూన్ వేసుకోవాలి కారం. ఓకే, మాది కారం మా ఊరి కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది. 1 స్పూన్ వేస్తే చాలా ఎక్కువ అవుతుంది. నేను అందుకే ఈ విధంగా వేసుకున్నా. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి కారం వేసుకొని. ఓకే, ఇది మా ఇంట్లో చెంబు. ఈ విధంగా 1 చెంబుడు నీళ్ళు పోసుకోవాలి. ఓకే, ఇలా నీళ్ళు పోసి ఒక్కసారి కలిపి మంట ఫుల్గా పెట్టి ఆపేసేయండి. మూత పెట్టి బాగా ఉడకనివ్వండి ఈ విధంగా. ఓకే, ఒక్కసారి ఇలా మూత తీసి ఇలా ఉడుకుతుందో లేదో చూసి ఈ విధంగా కలుపుకోండి. వాయమ్మా, ఏమన్నా ఉడికిందా? ఇంకా ఉడకాలి, బాగా ఉడకాలి. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకోండి.